ప్రేమగాంధీ గారు ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఇక పార్టీల ప్రస్తావన వచ్చే వరకు బచ్చు శ్రీనివాస్ అన్నగారు సరే పార్టీ మీద ఆయన అభిమానం మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన అంటుండు, కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీని ఓన్ చేసుకునే దాఖలాలు ఎక్కడ లేవు. ఎక్కడ కూడా వాళ్ళు లేరు. పార్టీని ఓన్ చేసుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఆ ఎఫెక్ట్ కనబడుతుంది మనకు. ఎన్నికల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంత బలం ఉండదు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కనబడుతుంది. ఆ ప్రభావంతోనే మనం అనగలుగుతున్నాం ఏమని పార్టీ కనుమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీని ఇది నాది అని ఓన్ చేసుకుంటే, నాది అని ఓన్ చేసుకొని వాడు మనస్ఫూర్తిగా పనిచేసి పార్టీ ఎదుగుదల కోసం చేయాలనేటువంటి భావన ఎప్పుడు వస్తుంది అంటే అవకాశాలు కల్పిస్తే. ఉద్యమ నాయకులను జరిపేస్తాడు, ఆయనకు అన్నవాడిని తీసుకొని వచ్చి పక్కన పెట్టుకుంటాడు, అవినీతి చేసిన ఆయన్నే అంటాడు, ఆయనకే టికెట్లు ఇస్తాడు, అమరవీరుల్ని మర్చిపోతాడు, ఇక్కడున్న రైతుల్ని మర్చిపోతాడు. ఇలా అనేక అంశాల మీద పార్టీల కార్యకర్తలకు పార్టీ నుండి నాయకులు అందరికీ ఆయన మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది. కాబట్టి అంత తొందరగా వీళ్ళు అనుకున్నట్టు వచ్చేటువంటి పరిస్థితి లేవు. నాకు తెలిసి 15, 16, 18, 20% కింద ఓట్లు 20% దాటలేదనుకోండి, పార్టీల నాయకులకు కూడా అలసత్వం వచ్చేసి ఖచ్చితంగా జరిగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మనోధైర్యం కోల్పోదనే ఆయన డైరెక్ట్ బస్సు యాత్ర అన్నాడు. అసెంబ్లీలో చేయాల్సినటువంటి అవసరం ఉండే కదా, అప్పుడు చేయలే ప్రచారం, ఈ స్థాయి ప్రచారం చేయలే. అప్పుడు బహిరంగ సభలు పెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎందుకు ప్రజలకు రాలేదు? ఎందుకంటే నేను గెలుస్తున్నటువంటి ధీమా, అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెంట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు పోలేదు. ఇవాళ మళ్ళీ ఆయనతో కార్యకర్తల్లా లేకుంటే పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లా మనం ధైర్యం నింపకపోతే పరిస్థితి ఏమవుతుందనే భయంలోనే ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి బస్సు యాత్ర, ప్రజలను మమేకమవుతున్నా కలుస్తున్నా అని రోడ్ సైడ్కి వచ్చి రోడ్ సైడ్ ఫుడ్ తిని వాళ్ళతో మాట్లాడి, రైతులతో మాట్లాడి, రైతుల సమస్యల మీద మాట్లాడి, పంట దగ్గరకు పోయి ఇవన్నీ ఏంది అర్థం చేసుకుంటారు ప్రజలు. పార్టీ నాయకులు ఓన్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సరే మళ్ళా 10 సంవత్సరాలు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కొనసాగిందా, లేదా మళ్ళీ బీజేపీ పార్టీ వస్తుందా, లేదా మళ్ళీ అప్పుడు వచ్చినా కానీ నిబద్ధతతో పనిచేయగలిగితే, పార్టీ నిర్మాణం చాలా బలంగా ఉండగలిగితే సాధ్యమవుతుంది. నన్ను ఒక మాట చెప్పిండు రాకేష్ రెడ్డి గారు, ప్రస్తావన తీసుకొని వచ్చాడు. నిజంగా కూడా ఓటమే గెలుప పక్కన పెడదాం, పార్టీ దగ్గర డబ్బులు లేకనా 800 కోట్లు ఉన్నాయి. సరైనటువంటి నాయకుడికి ఇచ్చి ఆయన రంగంలో దిగేది ఉండే, మళ్ళీ కేటీఆర్ దిగి లేదా కేసీఆర్ దిగి హరీష్ రావు దిగి వీళ్ళందరూ కుటుంబం మొత్తం దిగి ఒక ఎమ్మెల్సీని మళ్ళీ గెలిపించేది. నువ్వు గెలిపేయకుండా నువ్వు పక్క పార్టీ నుంచి వచ్చినోనికి ఇచ్చినావని అంటే ఏముంటుంది అర్థం? అక్కడ ఉన్న వాళ్ళ నాయకులే డిసప్పాయింట్ అయిపోతారు. అరే మొన్ననే కదా, పెద్ద తేడా కాదు కదా, ఆయన ఎప్పుడో వచ్చినా కదా, మొన్న వచ్చిన ఆయనే కదా. అట్లా వ్యతిరేకత కనబడతా ఉంది పార్టీలో. అవన్నీ కలిసి ఏంటంటే పార్టీకి నెగిటివ్ ఎక్కువ పోతూ ఉంది, ఆ పోయే ప్రమాదం ఉంది. కాబట్టి పార్టీ కనుమరుగుతున్నటువంటి అంశం మనం మాట్లాడుతున్నాం, లేకపోతే ఏం లేదు. సరే ప్రజాస్వామ్యంలో అందరూ ఉండాలి. ఆ ప్రజాస్వామ్యంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఉన్న టీడీపీ, గతంలో ఉన్న టీడీపీ మళ్ళీ వస్తుంది అంటారు. రానియండి, ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలకు అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఇన్ని పార్టీలలో ఉన్నా గతంలో కూడా చూస్తున్నాం, సంబంధం లేనటువంటి పార్టీలు కూడా, నార్త్లో ఉన్నటువంటి పార్టీలు కూడా ఇక్కడ ఎమ్మెల్యే అయినట్టు ఉన్నారు. ఇండిపెండెంట్ కూడా గెలిచినటువంటి దాఖలాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఇండిపెండెంట్ అంటే కూడా అస్తిత్వం కాపాడుకున్నారు కదా. ఓటుకు పవర్ ఉంది, ప్రజల్లో అవగాహన ఉంది, అవేర్నెస్ ఉంది. కాబట్టి ఏ పార్టీ కూడా కనుమరుగవుతుందని లేము. ఎప్పుడైతే క్యాడర్ ఓన్ చేసుకోకపోతే మాత్రం ప్రమాదం. క్యాడర్ ఓన్ చేసుకునే పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్లో లేదు. ఎందుకు లేదు అనేది మనకు కనబడతా ఉంది. ఒకవేళ ఇప్పుడు వీళ్ళు జరిగినటువంటి తప్పులన్నా ఆలోచించి కేటీఆర్ వెంటనే చేయాల్సిందేంది, సాధారణమైనటువంటి వ్యక్తిని లేదా ఉద్యమ నాయకుడిని పార్టీ ప్రెసిడెంట్ చేసి ఆయన నిబద్ధత కాపాడుకోవాలి. సరే నేను ఇది కాదు, ఆయన ఎట్లా ఎమ్మెల్యే ఉన్నాడు కదా, పార్టీ ప్రెసిడెంట్ వేరేనికి ఏమను, పార్టీతో పని చేయమని. ఎస్సీలకు ముఖ్యమంత్రి చేస్తున్నాడు కదా, దళిత ముఖ్యమంత్రి, దళితుడికి పదవి ఇవ్వమను. ఇప్పుడు వారే చెప్పారు, ఒక మాట చెప్పారు, ఎవరు మన శ్రీనివాస్ గారే చెప్పారు, కాంగ్రెస్ ఏంది దళితులకు ఇచ్చిందని. ఇయ్యమను వీళ్ళ పార్టీకి, ఓ దళిత నాయకుడికి మనం. బీజేపీ ఇచ్చింది కదా, అత్యున్నత స్థానంలో కూడా దళితులకు ఇచ్చింది కదా, ఇచ్చినాం కదా, చాలా మందికి ఇచ్చినాం కదా. ఇయ్యమను వాళ్ళ పార్టీ ఇప్పుడు దళితునికి ఇవ్వమను. ఆయన ఎట్లా ప్రెసిడెంట్ 2 సంవత్సరాలు దిగాలి కదా, ఇప్పుడే దిగి లేకుంటే చెప్పమను, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా కదా, ప్రెసిడెంట్కి ఇస్తా లేదా ప్రధాన మనిషిని ఇస్తా, నేను కూడా దళితునికి ఇస్తా, నడతామని పార్టీ క్యాడర్. ఎక్కడ ఉన్నటువంటి నాయకులంతా వీళ్ళు కనుసన్నలు ఉన్నటువంటి నాయకులే, కానీ సామాన్యుడు ఎక్కడన్నా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? మళ్ళీ ఈయన మాట్లాడతాడు ఏమని, వాళ్ళు వీళ్ళు గెలిచే నాయకుడు ఇవ్వాలి. నిజంగా గెలిచే నాయకుడు ఇవ్వాలనుకుంటే తెలంగాణ ఉద్యమంలో అనామకులు గెలిచారు, పేరు తెలియని వాళ్ళు గెలిచారు. అప్పుడు కేసీఆర్ చూసే ఓటేసినాం కదా అందరం. అప్పుడు మనమైనా అప్పుడైనా తెలంగాణ ఉద్యమము, కేసీఆర్ అనేటువంటి సెంటిమెంటు, తెలంగాణ అటువంటి సెంటిమెంట్ మీద ఇష్టం ఓటు. అప్పుడు అనామకులు గెలిచారు కదా. ఇప్పుడు నువ్వు ఆ భావం ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? ప్రజల్లో మమేకం ఎందుకు చేయలేకపోతున్నావు? క్యాడర్ని బలం చేయలేకపోతున్నావు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా నువ్వు బలంగా నిలబడిపోలేవుతున్నావు. కాబట్టి పార్టీ కనుమరుగే అవకాశం ఉందని కనబడుతుంది అంతే.
అది వాళ్ళు అతి త్వరలో ఆలోచించి ఒకవేళ సరైనటువంటి మార్పు చేస్తే రేపు స్థానిక ఎలక్షన్లో కొంత నిలబడుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడైతే ఖచ్చితంగా పార్లమెంట్లో వీళ్ళ ఖాతానే తెరవరు, అది క్లియర్. మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పటివరకు మనం 10 సార్లు చెప్పినాం, 10 సార్లు మొదటి నుంచి అదే మాట మీద ఉన్నాం, చివరికి కూడా అదే మాట. సరే రామ్ గోపాల్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. సరే, శ్రీనివాస్ గారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఒప్పుకోకపోయినప్పటికీ ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ కొంత కష్టకాలాన్ని అయితే